నీ లైఫ్ స్టైల్, క్రీస్తులో ఉన్న ఆ లైఫ్ స్టైల్, నీ యొక్క భక్తి జీవితం ఏదైతే ఉందో, పీపుల్ ఆర్ అబ్జర్వింగ్ యూ. ప్రజలు నిన్ను చూస్తూ ఉన్నారు. నీ ముందు మేబీ వాళ్ళు ఏం చూస్తున్నట్టుగా ఉండదేమో కానీ ఎవ్రీథింగ్ దే ఆర్ వాచింగ్. ఎవ్రీథింగ్, నువ్వు వేస్తున్న ప్రతి అడుగు, నువ్వు మాట్లాడుతున్న ప్రతిదీ ప్రజలు గమనిస్తున్నారు. అందుకనే వారి ఎదుట నువ్వేం కనపరచాలంటే నీ ఆత్మీయ స్థితిని కనపరచాలా. హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ ఎక్స్పెక్ట్ చేసేది తెలుసా, ఎప్పటికీ మోషే గాడ్ పిలిచాడంటే ఆ మేకలు ఆ కొండ వెళ్ళిపోయినప్పుడు తను కూడా వెళ్ళిపోతా ఉంటాడు. ఆ కొండ మీదకి వస్తాడు. అక్కడ ఏం కనిపిస్తుంది అంటే మండుతూ ఉందా పొద. ద సేమ్ వే పొద కాదంట, నీ హార్ట్ కూడా, నీ లైఫ్ స్టైల్ కూడా క్రీస్తు కొరకు ఒక మండుతున్న పొదగా ఉండాలంట. ఇది నిజమైన ఆసక్తి. నీ ఆసక్తిని చెరిపివేయడానికి మనీ అడ్డం వచ్చిన పక్కబెట్టాలా. అథారిటీస్ పక్కకు నీ ముందుకు వచ్చిన, నీ ముందు ఎన్ని ఎరవేస్తున్నా సరే నీ ఆసక్తిని ఏది డిస్టర్బ్ చేయొద్దు. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా? నేమంటాను తెలుసా, ప్రభు మందిరాన్ని రావడానికి, ప్రార్థన చేయడానికి కొంతమంది సాకులు చెప్తూ ఉంటారు. నేనేమంటాను తెలుసా, అవన్నీ నీ ఆసక్తిని ఆపలేవు. అర్థమవుతుందా? ట్రూ ఈగర్నెస్, ద టాపిక్ ఇస్ షో యువర్ ఈగర్నెస్. నీ ఆతురత ప్రభుకి కనపరచాలంట. ఏమే, నీ ఆసక్తి, నీ ఆశ, ఆతురత ప్రభు కోసం కనపరచాలా. నేను యేసు ప్రభుని విశ్వసించి ఇప్పటికీ ఇంచుమించు 18-19 సంవత్సరాలు కావస్తుంది. మా అక్కకు తెలుసు. 2006లో నా లైఫ్ స్టైల్ స్టార్ట్ అయింది. క్రీస్తులోకి వచ్చాను నేను. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే ఆశ, అదే ఆసక్తి, అదే ఆత్మీయ జీవితం నేను కొనసాగిస్తున్నా. ఇంకా పెరిగాను, నేను తగ్గలే. హల్లెలూయా. కాబట్టే ఇక్కడ నిలబడ్డా, కాబట్టే మీ ముందు నేను సాక్షిగా నేనున్నాను, కాబట్టే ప్రభు నా ద్వారా జరిగిస్తున్న కార్యములు బట్టి మీరే చెప్పొచ్చు. హల్లెలూయా. ఎన్నో ఆటంకాలు వచ్చినాయి, ఎన్నో బలహీనతలు వచ్చినాయి, అవునా, ఎంతో మాటలు వచ్చాయి, అవునా, తట్టుకోలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాను. ఫైనాన్షియల్ గా, కుటుంబ పరంగా, అన్ని విషయాలు. ఎక్కువ శాతం విశ్వాసాల కంటే సేవకుల పైన రాళ్ళు ఎక్కువ పడతాయి. మీకు తెలుసా విషయం? వేసేదోరు సేవకుని పైన కుటుంబంలో రాళ్ళు పడతా ఉంటాయి, సంఘంలో నుంచి పడతా ఉంటాయి, బయట సమాజంలో పడతానే ఉంటాయి, ఏ కూటాలకైనా పడతా ఉంటాయి. అవునా, పొద్దున యూట్యూబ్ లో మెసేజ్ పెట్టాడు, నిన్న నీ ప్రసంగాలు వెళ్ళి లండన్ లో చెప్పుకో, అక్కడ ఇంటర్వ్యూ చెప్తా ఉన్నాడు. కొద్ది రోజులు పోతా, దేవునికి స్తోత్రం. అది జరుగును గాక అనుకున్నాను నా మనసులో. దేవుడు కొన్నిసార్లు అన్యులతో కూడా మాట్లాడతాడు. ఐ యాక్సెప్ట్ దట్. ఆమేన్. నేనేం చేయలే, డిలీట్ కూడా చేయలే, కామెంట్ ఉండని, అది నో ప్రాబ్లం, నాకేం ఇబ్బంది లేదు. ఆమేన్. సో నా ఆశ చాలా సంవత్సరాల నుంచి నేను లైక్ బాయిలింగ్ అనమాట. నీళ్లు మసులుతా ఉంటాయా, అవునా, అగ్ని మండుతూ ఉంటుందా, ఆ రకంగా నా హార్ట్ ఎప్పటికప్పుడు బర్న్ అవుతూనే ఉంటది, బాయిల్ అవుతూనే ఉంటది. చూడడానికి ఇలా కనిపిస్తాను కానీ ఓకే, ప్రభు కోసం చాలా ఆశ కలిగి ఉంటాడు. అందుకనే నా 16వ ఏట రక్షించబడ్డ దినాల నుంచి ఇప్పటి వరకు కొనసాగిస్తూనే ఉన్నాడు. ప్రయాసపడ్డది నేను కాదు కానీ దేవుడు ఒక్కడే, దేవుని కృపయే. హల్లెలూయా. నాకు ఇంకో అలవాటు కూడా ఉంది. ప్రజలతో మాట్లాడుతూ నా ప్రసంగానికి మళ్ళీ రిప్లై ఆశిస్తా. ఇంకో కూడా అలవాటు ఉంది నాకు. నా మట్టికి నేను చెప్పుకోవడం పోయి అలవాటు కూడా ఉంది. ఎందుకంటే టీవీ స్పీకర్ కూడా నేను. హల్లెలూయా. గోడ ముందు కూడా చెప్పుకోగలుగుతా, కొండల ముందు కూడా చెప్పుకోగలుగుతా. థ్యాంక్ యూ జీసస్. సో ట్రై టు అండర్స్టాండ్. దేవుని వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు షో యువర్ ఈగర్నెస్. ఆమేన్. సో ఈ ఆశ ఏం చేస్తే తెలుసా అండి, గాడ్ ఒక ప్రాంతంలో ఒక వ్యక్తిని దర్శించడం, ఒక దేశంలో ఒక వ్యక్తిని దర్శించడం అనేది చాలా స్పెషల్ థింగ్. అది గాడ్ అతన్ని విజిట్ చేయడం అనేది ఇట్స్ వెరీ స్పెషల్ థింగ్. అవునా, బైబిల్లో మనం మొదటి నుంచి ఆది కాండం నుంచి ప్రకటన చూస్తే అనేక భక్తులు మనకు కనిపిస్తూ ఉంటారు. వాళ్ళు చూపించిన చెరసాల్లో, వాళ్ళు చూపించిన అగ్నిగుండంలో, వాళ్ళు చూపించిన ఆశ, ఆసక్తి, ఆ ప్యాషనేట్ ఎలా ఉందో దాన్ని బట్టే ప్రభు వారిని దర్శించాడు. అవునా, దేవుడు ఎలా ఆకర్షించబడ్డాడు? అవునా, ఒక వ్యక్తి యొక్క ప్రార్థనే కదా, ఒక వ్యక్తి యొక్క భక్తి జీవితమే కదా, ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ స్థితే కదా, ఒక వ్యక్తి యొక్క విశ్వాసమే. అవునా, ఎడతెగక ఆసక్తితో ప్రభువుని ఎవరైతే వెంబడిస్తారో
వారి జీవితంలో దేవుడు ఏది కొదవ చేయడు. దానికి నేనే సాక్షి. దేవుడు వారి జీవితంలో ఏ కొదవ చేయడు. ఏ కొదవ అంటే ఏ కొదవ చేయడు. మేబీ కొద్ది దినాలు కంప్లీట్ గా నువ్వు ఎడాల్లో ఉన్నట్టు, సున్నాగా ఉన్నట్టు కనిపిస్తావు కానీ, బట్ యు ఆర్ ద ఫస్ట్. ఆమేన్. నిన్ను ఫస్ట్ ప్లేస్ లో దేవుడు పెడతాడు కానీ లీస్ట్ లో మాత్రం దేవుడు పెట్టాడు. దేవునికి స్తోత్రం. సో ఆశను కనపరిచే లైఫ్ స్టైల్ ని నువ్వు మెయింటైన్ చేయాల. ఆశను కనపరిచే స్థితిలో. ఎందుకంటే నీ ఆత్మీయ స్థితి ఏందో నీకు తెలుసు, నీ భక్తి జీవితం ఏందో నీకు తెలుసు, నీ ప్రార్థన జీవితం ఏందో నీకు తెలుసు, నువ్వు దేవుని ఎలా స్తుతిస్తున్నావో నీకు తెలుసు. నువ్వు 4 గోడల మధ్యలో ఉన్న మేబీ దైవజనుడు కనిపించకపోవచ్చు, నీ కుటుంబానికి కనిపించకపోవచ్చు, కానీ ఆకాశం ముందు చూస్తున్న దేవునికి కనులకి ఏది మరిగేది లేదంట. గాడ్ ఎక్స్పెక్ట్ సంథింగ్ అన్నమాట నీ దగ్గర నుంచి. నీవు మొదటి దినముల నుంచి ఎలాగైతే ఆరంభ దినాల నుంచి నువ్వు ప్రారంభించావో, స్టిల్ అదే బాయిలింగ్ హాట్ అన్నమాట. అదే మండుతున్న పొద లెక్క నీవు ముందుకు కొనసాగాల. ఆమేన్. దీనికి జాబ్ అడ్డం రాని, దీనికి డబ్బులు అడ్డం రాని, ఇంకా 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 ఏదైనా రాని, ఇది మాత్రం నేను డిస్టర్బ్ చేయొద్దు. ఎందుకు తెలుసా? ఇది ఉంటేనే అవన్నీ వచ్చినాయి. ప్రైజ్ ది లార్డ్. గ్రేస్ ఆఫ్ గాడ్ ఉంటేనే యు ఆర్ గ్రోయింగ్. అంచలంచలుగా నువ్వు ఎదుగుతూ ఉన్నావు. అదే గ్రేస్ ఆఫ్ గాడ్ నీ పట్ల లేకపోతే యు ఆర్ జీరో. యు ఆర్ 0 పర్సన్.